అస్సలాము అలైకుం. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇక్కడ రహీం గురించి మాట్లాడుకుంటే, రహీం మనకు సూరా ఫాతిహాలో ప్రారంభంలో మరియు 3వ ఆయత్ అర్ రహ్మానిర్ రహీంలో కూడా వస్తుంది. దాని తర్వాత సూరా బకరాలో మనకి ఇది చాలాసార్లు వచ్చింది. సూరా బకరాలో 37వ ఆయత్. అప్పుడు ఆదాం తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. ఫతలక్క ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ్ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. అతని ప్రభువు అతని వేడుకోలను మన్నించాడు, ఎందుకంటే ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు. తవ్వాబుర్ రహీం ఎక్కడ వచ్చిందో చూడండి, ఇక్కడ రహీం గురించి. నెక్స్ట్ వచ్చేసి 54 ఆయత్. జ్ఞాపకం తెచ్చుకోండి, వైజ్ ఖాల మూసా లికౌమిహి యా ఖౌమి ఇన్నహుం జలంతుం అన్ఫుసకుం బిత్తికాజికుముల్ ఇస్లా ఫతూబు ఇలా బారీకుం ఫక్తులు అన్ఫుసకుం జాలికుం ఖైరులకుం ఇన్నుంద బారీకుం ఫతాబ్ అలైకుం ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఇక్కడ మూసా అలైహిస్సలాం గారు కూడా ఇన్నహు తవ్వాబుర్ రహీం అనేది వచ్చింది, తవ్వాబుర్ రహీం అనే మాట వచ్చింది. జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు, జనులారా, ఆవుదూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి. మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. దాని తర్వాత మనకి 128. ప్రభు, మా ఇద్దరిని నీ విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భింప చెయ్యి. నీ ఆరాధనా రీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు మరియు అనంతంగా కరుణించేవాడవు. తవ్వాబుర్ రహీం అనమాట. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చేసిన దువా. కాబా గోడలను ఎత్తేటప్పుడు వాళ్ళిద్దరు దువా చేశారు. ఈ విధంగా మేము ఒక మధ్యస్థ సమాజంగా చేశాం. ఇకపై మీరు సమస్త జాతి మానవులకు సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు. ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగిపోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీకు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కుని మీ కిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం, కానీ అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలిగేసిన వారికి ఇది ఏమాత్రం కష్టం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏమాత్రం వృధా కానివాడు. మానవుల పట్ల అల్లాహ్ ఎంతో కరుణ వాత్సల్యం ఉన్నాయన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. దాని తర్వాత 160 ఆయత్. కానీ ఎవరు పశ్చాత్తాపంతో తమ వైఖరిని మార్చుకుంటారో, తమ నడువడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దానిని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాడిని, అధికంగా కరుణించేవాడిని. వాన తవ్వాబుర్ రహీం. ఇక్కడ వచ్చిన రహీం అని తవ్వాబుర్ రహీం మీదే వచ్చాయన్నమాట. ఎవరు పశ్చాత్తాపంతో తమ వైఖరి మార్చుకొని తమ నడివడకను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చిన దాన్ని ప్రకటిస్తారో వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాడిని, అధికంగా కరుణించేవాడిని. తవ్వాబుర్ రహీం. చూడ, ఏ సందర్భంలో తవ్వాబుర్ రహీం వచ్చిందో మనకి అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఖాలిదీన ఫీహా లా యుఖఫఫు అన్హుముల్ అజాబ్ వలా హుమ్ యున్జరూన్. 163 ఆయత్. వైలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహా ఇల్లా హువర్ రహమాను రహీం. అర్ రహమాను రహీం అనేది ఇక్కడ వచ్చింది. మీ ప్రభువు ఒక్కడే, మీ ఆరాధ్యుడైన మీ ప్రభువు ఒక్కడే,
ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు, ఆయన తప్ప వేరే దైవం లేదు. రహమాన్ రహీం అనేది ఈ సందర్భంలో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గఫూరు రహీం. అది అల్లా నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే. మరణించిన వాటిని తినకండి, రక్తాన్ని, పంది మాంసాన్ని ముట్టకండి, ఇంకా అల్లాహ్ కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి. కానీ గత్యంతరం లేక ఎవరైనా వాటిలో ఏ పదార్థాన్నైనా తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశం ఉండకూడదు, ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. కానీ మరణ శాసనం చేసిన వ్యక్తి తెలియకపోవటం వలనో బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏమాత్రం దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఇన్నల్లాహ్ గఫూరు రహీం. అంటే ఏమన్నా అనుమానంతో మనము కొన్ని వెసులుబాటు చేసుకున్నా కానీ దాంట్లో ఎటువంటి దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. వారు యుద్ధం చేయటం మానుకుంటే మీరు మానండి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం తెలుసుకోండి. ఫైనల్లాహ్ గఫూరు రహీం. తర్వాత ప్రజలంతా ఏ స్థలం నుండి వెనుకకు మరలుతారో అదే స్థలం నుండి మీరు మరలండి. క్షమించు అని అల్లాను వేడుకోండి. వస్తగ్ఫిరుల్లాహ ఇన్నల్లాహ గఫూరు రహీం. కానీ దీనికి భిన్నంగా విశ్వసించి అల్లా మార్గంలో తమ ఇల్లు వాకిలి సైతం విడిచి జిహాద్ చేసేవారు దైవ కారుణ్యం వాసించటానికి అన్ని విధాల అర్హులు. అల్లా వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లా మార్గంలో జిహాద్ చేసే వాళ్ళని పాపాలన్నీ అల్లా క్షమిస్తాడు. తమ భార్యలను కలవకూడదని ప్రమాణం చేసుకునే వారికి 4 మాసాల వ్యవధి కలదు. కానీ వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే అల్లాహ్ గఫూరు రహీం. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఇక ఆల ఇమ్రాన్లో చూద్దాం ఎక్కడున్నాయో. ఆల ఇమ్రాన్లో 31 ఆయత్. ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అనన్యంగా కరుణించేవాడు. వల్లాహు గఫూరు రహీం. ఆల ఇమ్రాన్లో గఫూరు రహీం వచ్చింది. ప్రవక్తను అల్లా పట్ల ప్రేమ ఉంటే ప్రవక్తను అనుసరించండి. అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలు మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన గఫూరు రహీం. కానీ ఎవరు తర్వాత పశ్చాత్తాపడతారో, తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షింపబడతారు. అల్లాహ్ క్షమించేవాడును, కరుణించేవాడును. ఇన్నల్లాహ్ గఫూరు రహీం. పశ్చాత్తాపడి తమ నడవడికను సరిదిద్దుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి ఇక్కడ గఫూరు రహీం వచ్చింది. కానీ మనకి సూరా బకరాలో పశ్చాత్తాపడి తమ నడవడికను సరిదిద్దుకుంటారో వాళ్ళకి తవాబుర్ రహీం అనేది వచ్చింది అనమాట. అక్కడ ఆ సందర్భం మనం గమనించగలం. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తానికి యజమాని అల్లాహ్. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. అల్లాహు గఫూరు రహీం. అంటే భూమి ఆకాశాల్లో ఉండే సమస్తానికి ఆయన యజమాని కాబట్టి
తన చేతిలో తను కోరిన వారిని శిక్షిస్తాడు, తాను కోరిన వారిని క్షమించగలరు. కాబట్టి అల్లాహు గఫూరు రహీం, మనము ఆయన్నే వేడుకోవాలి. అస్తగ్ఫిరుల్లా, ఇన్నల్లాహ గఫూరు రహీం. అల్లాహ్ మీకు చేసిన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రారంభంలో ఆయన ఆజ్ఞ ప్రకారం మీరే వారిని చంపుతూ ఉన్నారు. కానీ మీరు బలహీనత ప్రదర్శించినప్పుడు, మీ కర్తవ్యం విషయంలో పరస్పరం విభేదాలకు గురైనప్పుడు, మీరు వ్యామోహపడిన వస్తువు అంటే విజయధనం అల్లాహ్ మీకు చూపగానే మీరు మీ నాయకుని ఆజ్ఞను ఉల్లంఘించారు. ఎందుకంటే మీలో కొందరు ఇహాన్ని కోరారు, మరికొందరు పరాన్ని కోరారు. అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని పరీక్షించడానికి అవిశ్వాసులను బదులుగా మిమ్మల్ని ఓటమి పాలు చేశాడు. అయినప్పటికీ వాస్తవానికి అల్లాహ్ క్షమించాడు, ఎందుకంటే విశ్వాసుల పట్ల అల్లాహకు ఎనలేని అనుగ్రహం. విశ్వాసుల పట్ల అల్లాహకి ఎనలేని అనుగ్రహం. ఇక్కడ మనకి రహీం అనేది ఎక్కడొచ్చింది ఈ వర్డ్? ఇక్కడ తర్వాత నెక్స్ట్ సూరా. మీలో ఈ ఆకృత్యానికి పాల్పడిన వారిద్దరిని బాధించండి. తర్వాత వారు పశ్చాత్తాపడి తమ నడతను సరిదిద్దుకుంటే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అధికంగా అంగీకరిస్తాడు, ఎక్కువగా కనికరిస్తాడు. ఇన్నల్లాహ కాన తవ్వాబర్ రహీమా. ఇన్నల్లాహ ఖాన తవ్వాబర్ రహీమా. ఆయన పశ్చాత్తాపాన్ని ఎక్కువగా అంగీకరిస్తారు, ఎక్కువగా కనికరిస్తారు. మీకు ఈ స్త్రీలు నిషేధించబడ్డారు. మీ తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు, మేనతలు, మీ తల్లి సోదరీమణులు, పినతల్లులు, మీ సోదర కుమార్తెలు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, మీతో పాటు పాలు తాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు, అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు, ఒకవేళ వివాహం మాత్రమే అయ్యి రమించడం జరిగి ఉండకపోతే మీకు దోషం కాదు. మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు, ఇంకా ఏకకాలంలో అక్కా చెల్లెళ్ళ ఇద్దరిని చేర్చి భార్యలుగా చేర్చుకోవడం కూడా నిషిద్ధమే. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. మన హద్దులు చెప్పిన తర్వాత అల్లాహ్ తఆలా పాత వాటిని క్షమిస్తూ గఫూరు రహీం చెప్పాను అన్నమాట. అలా నిశ్చయంగా గఫూరు రహీం. మీలో ఎవరైనా ఒకరు ముస్లిం కుటుంబానికి చెందిన వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే, మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముస్లింలైనటువంటి బానిస స్త్రీలలో ఎవరినైనా అతడు వివాహం చేసుకోవాలి. మీ విశ్వాసం యొక్క స్థితిగతులు అల్లాహ్ బాగా తెలుసు. మీరంతా ఒకే వర్గానికి చెందినవారు. అందువల్ల వారి సంరక్షకుల అనుమతితోనే వారిని వివాహం చేసుకోండి. న్యాయమైన పద్ధతిలో వారికి మెహర్ ఇవ్వండి. వారి వివాహ బంధంలో సురక్షితంగా ఉండేందుకు, స్వేచ్ఛ కామక్రీడలకు దిగకుండా ఉండేందుకు, దొంగచాటు సంబంధాలను ఏర్పరచకుండా ఉండేందుకు, వివాహ బంధంలో వారు రక్షణ పొందిన తర్వాత ఏదైనా చెడు నడతకు పాల్పడితే కుటుంబ స్త్రీలకు నిర్ణయించబడిన శిక్షలోని సహశిక్ష మాత్రమే వారికి విధించబడుతుంది. వివాహం చేసుకోకపోవడం వల్ల భయభక్తుల బంధాలు తెగిపోతాయని మీలో భయపడే వారి కొరకే ఈ సౌలభ్యం అనుమతించబడినది. మీరు నిగ్రహ శక్తి కలిగి ఉంటే అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. అల్లాహు గఫూరు రహీం. విశ్వసించిన ప్రజలారా, ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. ఇచ్చిపుచ్చుకోవడం జరగవలసిందే, అయితే పరస్పర అంగీకారంతో. మిమ్మల్ని మీరు చంపుకోకండి.
అల్లాహ్ మీరంటే ఎంతో దయ అని నమ్మండి. ఇన్నల్లాహ కాన బికుం రహీమా. అల్లాహకు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. అంటే ఒకరి సొమ్ము ఒకరు అధర్మంగా తీసుకోకూడదు అనమాట. అంటే దోచుకోకూడదు, కానీ అంగీకారంతో అబ్బాయి తీసుకున్నా నేను మళ్ళీ తీసుకుందాం అనేసి మిమ్మల్ని మీరు చంపుకోకండి. అంటే అధర్మంగా తినడం వల్ల మనకే చేటు అనమాట. కాబట్టి అల్లాహకు మన మీద చాలా దయ అనే విషయం మనం గమనించాలి. మేము ఏ ప్రవక్తను పంపినా అల్లాహ్ అనుగ్రహ ప్రకారం అతనికి విధేయత చూపాలనే పంపాం. వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తర్వాత వారి కొరకు ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, వారు నీ వద్దకు వచ్చి ఉండవలసింది, క్షమించు అని అల్లాహ్ను అర్థించవలసి ఉండవలసింది. ఇంకా ప్రవక్త కూడా వారి మన్నింపుకై విజ్ఞాపన చేసి ఉండేవాడు. అప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ను క్షమించేవాడు, కరుణించేవాడుగా కనుగొని ఉండేవారు. లవజదుల్లాహ తవ్వాబర్ రహీమా. తవ్వాబర్ రహీంగా వాళ్ళు కనుక్కొని ఉండేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళని క్షమించు అని అల్లాను అర్థించవలసి ఉండేది. అంటే క్షమించు అని అల్లాని అర్థించినప్పుడు వాళ్ళు అల్లాను తవ్వాబుర్ రహీంగా తెలుసుకొని ఉండేవాళ్ళు. ప్రవక్త గారు కూడా వాళ్ళ కోసం మన్నింపు వేడుక చేసిండే అన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, రే అల్లాహ్ తవ్వాబుర్ రహీం అనే విషయం వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. వారి కొరకు అల్లాహ్ తరపు నుండి ఉన్నత స్థానాలున్నాయి, క్షమాభిక్ష కారుణ్యం కూడా ఉన్నాయి. ఇన్నల్లాహ కాన గఫూరుర్ రహీమా. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడును. అల్లాహ్ మార్గంలో వలసపోయేవాడు ఆశ్రయం పొందడానికి పుడిమిలో కావలసినంత స్థానాన్ని, బ్రతుకు తెరువుకు ఎక్కువ అవకాశాలని పొందుతాడు. అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు వలసపోవటానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలో మరణించిన వానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహదే. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడును. అల్లాహ్ మార్గంలో పోయిన వానికి పుడిమిలో కావలసినంత స్థలాన్ని, బతుకుదెరువు కోసం అవకాశాలని పొందుతారు. అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు వలసపోవటానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలోనే మరణించిన వానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహదే. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడు. అల్లాహు అక్బర్. క్షమాభిక్ష కొరకు అల్లాహను ప్రార్థించు, ఆయన ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడు. వస్తగ్ఫిరుల్లాహ్ ఇన్నల్లాహ కాన గఫూరర్ రహీమా. చెడు పని చేసిన వాడు లేదా తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు తర్వాత క్షమాభిక్ష పెట్టు అని అల్లాహను అర్థిస్తే అల్లాహ్ క్షమించేవాడుగా, కరుణామయుడుగా తెలుసుకుంటాడు. సుమ్మ యస్తగ్ఫిరల్లాహ యజిదల్లాహ గఫూరర్ రహీమా. అల్లాను క్షమించేవాడుగా, కరుణామయుడుగా తెలుసుకుంటాడు అనమాట. అల్లాహు అక్బర్. భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దీనిని సాధించలేరు. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొక ఆమెను డోలాయమాన స్థితిలో పడివేయకండి. మీరు మీ ప్రవర్తనను సరిచేసుకొని అల్లాహ్ భయపడుతూ ఉంటే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు, గఫూరు రహీం. రహీం అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. గఫూరు రహీం. దీనికి భిన్నంగా అల్లాహ్ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు.
సూరాయ మాయిదాల చూద్దాం. మీకు నిషేధించబడినాయి మృతు పశువు రక్తము, పంది మాంసం, అల్లా పేరుతో కాక మరెవరితో పేరుతోనైనా జిబా చేయబడిన పశువు, ఊపిరాడక దెబ్బతిని ఎత్తైన ప్రదేశం నుండి పడి దేన్నైనా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు, సజీవంగా ఉండి మీరు జబా చేసినది తప్ప బలిపీఠంపై వధింపబడినది, ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం కూడా మీకు నిషేధించబడింది. ఇవన్నీ పాప కృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు కనుక మీరు వారికి భయపడకండి, నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను, మీ పైన నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను. అయితే ఎవరైనా ఆకలి వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో పాపం వైపుకు మొగ్గకుండా వీటిలో ఏ వస్తువైనా తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. గతి లేని పరిస్థితిలో అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు, గఫూరుర్ రహీం. విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి. మీరు స్వాధీనపరచుకోకముందు పశ్చాత్తాపడే వారికే తప్ప అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. అంటే వీలు లేక మారిపోవడం కాదు, వీలు ఉన్నప్పుడే పశ్చాత్తాపడే అల్లాను వేడుకుంటే కనుక అల్లాహ్ గఫూరుర్ రహీం అనే విషయం మనం గమనించాలన్నమాట. దుర్మార్గం చేసి తర్వాత పశ్చాత్తాపడి తనను తాను సంస్కరించే వాడి వైపునకు అల్లాహ్ కారుణ్య వీక్షణం మరలుతుంది. అల్లాహ్ ఎక్కువగా క్షమించేవారు, కరుణించేవారు. అయితే వారు అల్లాహ్ వైపునకు మరలారా? క్షమించు అని ఆయననే వేడుకోరా? అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, కరుణించేవాడు. అల్లాను వేడుకుంటే ఆయన వాళ్ళకి గఫూర్ రహీంగా తెలుసుకుంటారనమాట. అందుకే అస్తగ్ఫార్ మనము ప్రతిరోజు చదువుతూ ఉండాలి. మనకి ఇది 113 సార్లు వచ్చింది మనకి ఖురాన్లో, 116 సార్లు, సారీ. దాంట్లో ఎక్కువగా మనకి వచ్చింది గఫూరుర్ రహీం అనే కాంబినేషన్లోనే మనకి వచ్చింది. తెలుసుకోండి, అల్లాహ్ శిక్షించడంలో కూడా కఠినుడు. దీంతోపాటు ఆయన అధికంగా మన్నించేవాడు, కరుణించేవాడు. అలము అన్నల్లాహ షదీదుల్ ఇఖాబ్ వ అన్నల్లాహ గఫూరుర్ రహీం. శిక్షించడంలో కఠినుడు, అదేవిధంగా అధికంగా మన్నించేవాడు, కరుణించేవాడు. సూరా అనాం. మా ఆయతలను నిశ్చయించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు వారితో ఎలానో మీకు శాంతి సమకూరుగాక. మీ ప్రభువు తనపై దయాదాక్షిణ్యాలను విధించుకున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా అజ్ఞానం వల్ల ఏదైనా చెడు చేసి తర్వాత పశ్చాత్తాపడి సంస్కరించుకుంటే ఆయన అతన్ని క్షమిస్తాడు, అతని పట్ల ఉదారంగా వ్యవహరిస్తాడు. ఎవరైనా పశ్చాత్తాపడి అతన్ని సంస్కరించుకుంటే అల్లాహ్ ఫైన్నహు గఫూరుర్ రహీం. ప్రవక్త వారితో ఇలాను, నా వద్దకు వచ్చిన వహీలో తినేవాడి కొరకు ఏ వస్తువును నిషేధించినట్లు నాకు అనిపించదు. చచ్చిన జంతువు, కారణ రక్తము, పంది మాంసము ఇది అపరిశుద్ధం కనుక, లేక ఫిస్క్ అంటే అపచారం, అంటే అల్లా పేరుతో కాక వేరే వారి పేరుతో జబా చేయబడింది తప్ప. కానీ ఎవరైనా గత్యంతరం లేని పరిస్థితిలో అవిధేయతకు ఒడిగట్టే ఉద్దేశం లేకుండా ఆవశ్యకత హద్దును మీరకుండా ఉంటే నిశ్చయంగా నీ ప్రభు మన్నిస్తాడు, కరుణిస్తాడు.
ఫైన్న రబ్బక గఫూరు రహీం. చాలా రోజుల నుంచి అన్నం దొరకలే, ఫుడ్ దొరకలే, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. బట్ అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే అల్లా మన్నించేగారు గఫూరు రహీం. ఆయన మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా చేశారు. మీలో కొందరిపై ఉన్నత స్థానాలు ప్రసాదించారు. మీకు ఇచ్చిన దానితో మిమ్మల్ని పరీక్షించాలని. నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించడంలో కూడా ఒడిగలవాడు. మరి ఇన్న రబ్బక షరీఉల్ ఇకాబ్ వాన్నహు లగఫూరు రహీం. ఆయన ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడును. సూరా అరాఫ్ చూద్దాం. సూరా అరాఫ్ చెడుకార్యం చేసి పశ్చాత్తాపడి విశ్వసించేవారు నిశ్చయంగా ఈ పశ్చాత్తాప విశ్వాసాల తర్వాత వారు నీ ప్రభువును క్షమించేవాడుగా, కరుణించేవాడుగా చూస్తారు. ఇన్న రబ్బక మిన్ బాదిహా లగఫూరున్ రహీం. లగఫూరున్ రహీం. జ్ఞాపకం తెచ్చుకో, నీ ప్రభు ఇలా ప్రకటించిన సందర్భాన్ని. ప్రళయ దినం వచ్చే వరకు నేను తప్పకుండా ఇశ్రాయేల్ సంతతి వారిని తీవ్ర యాతనకు గురి చేసే ప్రజల అదుపులో ఉండేలా చూస్తూ ఉంటాను. నిశ్చయంగా నీ ప్రభు శిక్షించడంలో వడిగలవాడు. నిశ్చయంగా ఆయన మన్నింపుతో, కరుణతో వ్యవహరించేవాడును. సూరా అన్ఫాల్ 8వ, దీంట్లో 69వ ఆయత. కనుక మీరు పొందిన సొమ్మును తినండి, అది ధర్మసమ్మతమైనది, పవిత్రమైనది. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ గఫూరు రహీం. ప్రవక్త, నీ అధీనంలో బందీలుగా ఉన్నవారితో ఇలాను. మీ హృదయాలలో ఏ పాటి మంచితనమైనా ఉన్నదని అల్లాహకు తెలిస్తే ఆయన మీ వద్ద నుండి తీసుకున్న దానికంటే ఎంతో ఎక్కువ మీకు ఇస్తారు. మీ తప్పులను మన్నించారు. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు అనే విషయం మీరు తెలుసుకోండి. సూరాయే తౌబాలో మనకి ఆయత్ నెంబర్ 5 అనేది వస్తుంది. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్టికులను చంపండి. ఎక్కడ కనిపిస్తే అక్కడ వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి. ప్రతి మాటు వద్ద వారిని కొరకు పొంచి కూర్చోండి. తర్వాత ఒకవేళ వారు పశ్చాత్తాపడితే, నమాజును స్థాపిస్తే, జకాతి ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ మన్నించేవాడును, కరుణించేవాడును. తర్వాత ఇలా శిక్షించిన తర్వాత అల్లాహ్ తాను కోరిన వారికి పశ్చాత్తాప భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడును, కరుణించేవాడును. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, పోరాటంలో పాల్గొనటానికి దారిభత్యాలు లేనివారు, ఒకవేళ వెనుక ఉండిపోతే ఏ దేశమూ లేదు. వారు చిత్తశుద్ధితో అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విశ్వాసపాత్రులుగా ఉన్నంత వరకు అటువంటి సజ్జనుల పట్ల ఆక్షేపణకు ఏ ఆస్కారమూ లేదు. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. ఈ ఎడారి అరబులలోనే ఇంకా కొంతమంది ఉన్నారు. వారు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసిస్తారు. తాము ఖర్చు చేసే దానిని అల్లాహ్ సాన్నిహిత్యం పొందటానికి, ప్రవక్త నుండి దైవ కార్యానికై ప్రార్థనలు పొందటానికి సాధనంగా చేసుకుంటారు. అవును, అది నిశ్చయంగా అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటానికి సాధనమే. అల్లాహ్ తప్పకుండా వారిని తన కారుణ్యంలోకి ప్రవేశింపజేస్తాడు. ఎందుకంటే ఆయన గఫూరు రహీం. వాళ్ళు ఏం చేస్తారు? అల్లాహ్ సాన్నిహిత్యం పొందడానికి, దైవ కారుణ్యం కోసం ప్రార్థనలు సాధనంగా వేసుకుంటారు. ఎక్కువ ప్రార్థన చేసి అల్లాహ్ను వేడుకుంటూ అంటారు అన్నమాట. నిశ్చయంగా అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందడానికి ప్రార్థనలు అనేది ఒక 13 సాధనాలు లాంటివి. సో మనం ఎక్కువ నమాజులు ఎంతో ఖుషూతో పాటు చేసే అవసరం చాలా ఉంది ఇక్కడ మనకి. తమ తప్పులను ఒప్పుకున్న వారు కొందరున్నారు.
వారి ఆచరణ మిశ్రమైనది, కొంత మంచి కొంత చెడు. అల్లాహ్ వారిని మళ్ళీ కరుణించడం అనేది అసంభవమే కాదు, ఎందుకంటే ఆయన గఫూరు రహీం, అంటే తమ తప్పులు ఒప్పుకొని మంచి చెడు ఉంటాయి వాళ్ళలో, బట్ అల్లాహ్ కరుణించే దాని మీద ఆశ పెట్టుకున్నారంటే ఆశ వల్ల ఆయన గఫూరు రహీం. అల్లా మీద ఆశ అనేది, మనం నిరాశ అనేది పడకూడదు. మోమిన్ విశ్వాసి నిరాశపడ్డా అనమాట అల్లా యొక్క కరుణ మీద. వారికి తెలియదా అల్లాహే దాన దాసుల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడని, వారి దాన ధర్మాలు స్వీకారాన్ని ప్రసాదిస్తాడని. అల్లాహ్ తవాబు రహీం, వాన్నల్లాహ్ హువ తవాబు రహీం. ఇక్కడ తవాబు రహీం వచ్చింది. అల్లాహ్ క్షమించాడు ప్రవక్తను. బహు కష్టకాలంలో ప్రవక్తకు తోడ్పడిన ముహాజిరులను, అన్సారులను. వారిలో కొందరు హృదయాలు వక్రత్వంలో వైపు మొగ్గిపోయినప్పటికీ వాళ్ళని అల్లాహ్ క్షమించారు. నిస్సందేహంగా ఆయన వారి పట్ల వాత్సల్యంతో, కనుకరంతో వ్యవహరించాడు. ఇక్కడ వాత్సల్యం, రౌఫుర్ రహీం, ఇన్నహు బిహిం రౌఫుర్ రహీం, వాళ్ళతో చాలా కనికరంగా వ్యవహరించారు అన్నమాట. వాళ్ళపై ప్రేమతో, కరుణతో వ్యవహరించారు. ఇంకా వ్యవహారం వాయిదా వేయబడిన ఆ ముగ్గురిని కూడా క్షమించారు. ఎవరు వాళ్ళు? కాబ్ రజల్ గారు అనేది వాక్య ఇది. ఇంత పెద్ద వైశాల్యం కలిగి ఉండి కూడా భూమి వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ నుండి తమను తాము కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు. వారు ఆయన వైపునకు మరలి వచ్చేటందుకు నిశ్చయంగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించేవాడును. చూడండి, మీ వద్దకు ప్రవక్త వచ్చాడు, ఆయన స్వయంగా మీలోని వాడే. మీరు నష్టానికి గురికావటం అనేది ఆయన కష్టం కలిగిస్తుంది. మీ సాఫల్యాన్ని ఆయన తీవ్రంగా కాంక్షిస్తాడు. విశ్వాసులపై ఆయన వాత్సల్యం కలవాడు, కారుణ్యం కలవాడు. రౌఫుర్ రహీం. ఎవరైనా ప్రవక్త అనమాట. రౌఫుర్ రహీం ఇక్కడ మనం ప్రవక్తకి చూడడం జరుగుతుంది. సూరా యూనుస్ 10వ ఆయతలో, 10వ సూరా 107వ ఆయత. అల్లాహ్ గనక నేను ఏదైనా ఆపద గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను ఎవరూ తొలగించలేరు. ఇంకా ఆయన గనక ఈ విషయంలో ఏదైనా మేలు చేయాలని సంకల్పిస్తే ఆయన అనుగ్రహాన్ని మళ్లించేవాడు కూడా ఎవ్వరూ లేరు. ఆయన తన దాసుల్లో తాను కోరిన వారిని తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. వహువల్ గఫూరు రహీం. అర్థమైందా అల్లా యొక్క గొప్పదనం? సూరాయే హూద్లో చూద్దాం, 41వ ఆయత. నూహ్ ఇలా అన్నాడు, ఇందులో ఎక్కండి, అల్లా పేరుతోనే దాని పయనం కూడా, దాన్ని ఆగటం కూడా. నా ప్రభు ఇన్న రబ్బీ లగఫూరున్ రహీం. నూహ్ అలైహిస్సలాం గారు చెప్పింది అనమాట. దాని తర్వాత చూడండి, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిస్సందేహంగా నా ప్రభు కారుణ్యమూర్తి, ఆయన సృష్టిని ప్రేమిస్తాడు. ఇన్న రబ్బీ రహీమున్ వదూద్. ఇది ఎవరు? లూత్ జాతి వారితో చెప్పిన అనమాట. లూత్ జాతి వారు కాదు ఇది, సారీ, అల్లా మాఫ్ కరే. సోహెబ్ వాళ్ళ యొక్క ప్రజలు. 119 ఆయత. కేవలం నీ ప్రభు కరుణకు నోచుకున్న వారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకే సృష్టించాడు. నేను నరకాన్ని జిన్నాతులతో మానవులతో నింపుతాను అని నీ ప్రభు అన్న మాట నెరవేరింది.
నెక్స్ట్ 12 సూరా యూసుఫ్ ఇంట్లో 53 ఆయత. నేను నా మనస్సు నిర్దోషిత్వాన్ని చాటుకోవడం లేదు. మనస్సు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది. నా ప్రభు కరుణించిన వారిని తప్ప. నిస్సందేహంగా నా ప్రభు గఫూరు రహీం. ఇన్న రబ్బీ గఫూరు రహీం. అతను ఇలా అన్నాడు, మిమ్మల్ని క్షమించవలసిందిగా నేను నా ప్రభువును అర్థిస్తాను. ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. ఇన్నహు హువల్ గఫూరు రహీం. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. ప్రభువు ఈ నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి. నన్ను నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు. నిశ్చయంగా నువ్వు ఇవి ఎంతోమందిని మార్గాన్ని తప్పించాయి. నా విధానంపై నడిచేవాడు నావాడు. నాకు వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని ఎవడైనా అవలంబిస్తే నిశ్చయంగా నువ్వు క్షమించేవాడు, కరుణించేవాడవు. ఆ రోజు నువ్వు దోషులను చూస్తావు. వారి చేతులకు హిజ్రలో సూరాయ హిజ్ర్ నబ్బీ ఇబాది ఇన్ని అనా గఫూరు రహీం. ప్రవక్త, నేను చాలా క్షమించేవాణ్ణి అని, కరుణించేవాణ్ణి అని వాళ్ళకు ఇబాది నబ్బీ ఇబాది అన్నీ అనాల్ గఫూరు రహీం. నా యొక్క దాసుని కొరకు నేను చాలా క్షమించేవాడిని, కరుణించేవాడిని. సరే, నెక్స్ట్ సూరా నహ్ల్. ఎంతో కష్టంతో తప్ప మీరు చేరలేని ప్రదేశాలను సైతం అవి మీ కొరకు బరువులను మోసుకొని పోతాయి. యథార్థం ఏమిటంటే నీ ప్రభు రౌఫుర్ రహీం, ఎంతో వాత్సల్యం గలవాడు, కరుణించేవాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహాలు లెక్కించదలిస్తే యథార్థం ఏమిటంటే మీరు లెక్కించలేరు. ఆయన ఎందుకంటే ఆయన గఫూరు రహీం. గఫూర్ రహీం. మన ఇంట్లో ఉప్పు, చారు, పప్పు, గాలి, నీరు, వేనగ ఇలా చాలా ఉంటాయన్నమాట. మనం లెక్కించలేం. ఎందుకంటే మనకు తెలిసినవి లెక్కించబోతేనే టైం సరిపోదు. ఇంకా తెలియనివి బోల్డెనే ఉన్నాయి. ఆయన ఏమి చేయదలుచుకున్నా వారు మాత్రం ఆయన్ను అసత్తుడుగా చేయలేరు. వాస్తవం ఏమిటంటే నీ ప్రభు మృదుహృదయుడు, కరుణామయుడు, రౌఫున్ రహీం. వాళ్ళు ఏం చేసి కూడా అల్లాను ఏమీ చేయలేరు. రౌఫుర్ రహీం. ఎందుకంటే ఆయన మనల్ని తన యొక్క కోపం లేకోకుండా మనల్ని ఎంతో ప్రేమతో ఉన్నారన్నమాట మన మీద. దీనికి భిన్నంగా బాధలు గురి చేయబడినప్పుడు ఇల్లు వాకిలి వదిలిపెట్టబడిన వారు, వలసపోయిన వారు, దైవమార్గంలో కష్టాలు భరించిన వారు, సహనంతో వ్యవహరించిన వారు, వారి కొరకు నీ ప్రభు గఫూరు రహీం అనే విషయం గుర్తుపెట్టుకున్నాం అనమాట. వారి కొరకు నీ ప్రభు క్షమించేవాడుగా, కరుణించేవాడుగా ఉంటారు. నిజంగా మీరు ఆయనను ఆరాధించేవారే అయితే అల్లా మీకు నిషిద్ధం చేసినవి ఇవి: చచ్చిన పశువు, రక్తము, పంది మాంసము, అల్లా పేరు తప్ప వేరే పేరుతో ఉచ్చరించబడిన జంతువు. అయితే ఆకలికి తాళలేక గత్యంతరలేని పరిస్థితుల్లో ఎవరైనా వాటిని తింటే అతడు దైవ శాసనాన్ని ఉల్లంఘించే ఉద్దేశం కూడా కలిగి ఉండకపోయినట్లయితే
లేదా అవసరానికి మించి తినకుండా ఉన్నట్లయితే అప్పుడు నిశ్చయంగా అల్లాహ్ గఫూరు రహీం. అయితే అజ్ఞానం వల్ల చెడు పని చేసి తర్వాత పశ్చాత్తాపడి తన ప్రవర్తనను సంస్కరించిన వారిని నీ ప్రభువు నిశ్చయంగా పశ్చాత్తాపం సంస్కరణ తర్వాత క్షమిస్తాడు, కనుకరిస్తాడు. మిన్ బాదిహా లగఫూరు రహీం. నెక్స్ట్ సూరా ఇస్రా 66 అయితే సముద్రంలో మీ ఓడలను నడిపేవాడే మీ ప్రభు, తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు. వాస్తవానికి ఆయన మీ పట్ల ఎంతో కనికరం కలవాడు. ఇన్నల్లాహ కాన బికుం రహీమా. అరవై 65 ఆయత్. భూమిపై ఉన్న సమస్తాన్ని ఆయన మీకు వశపరిచాడు. ఆయనే పడవను నియమబద్ధం చేశాడు. అది ఆయన ఆజ్ఞానుసారం సముద్రంలో నడుస్తుంది. ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. అది ఆయన అనుమతి లేకుండా నేలపై పడిచాలదు. ఇదంతా మీరు చూడడం లేదా? వాస్తవం ఏమిటంటే మానవుల పట్ల అల్లాహ్ ఎంతో వాత్సల్యం కలవాడు, కరుణ గలవాడు. ఇన్నల్లాహ బిన్నాసి లరౌఫుర్ రహీం. అన్నూరులో చూద్దాం. ఈ చేష్ట తర్వాత పశ్చాత్తాపడి తమను తాము సంస్కరించిన వారే తప్ప అల్లాహ్ వారి విషయంలో తప్పకుండా క్షమించేవాడు, కరుణించేవాడు, కరుణామయుడు. ఇన్నల్లాహ గఫూరు రహీం. మనం అల్లాహ్ యొక్క కరుణ చూసిన తర్వాత మనం తప్పు వైపు మళ్ళడం కాదు, మనం అల్లాహ్ యొక్క కరుణతో మనం తప్పు నుంచి బయటపడాలి. అల్లాహ్ కరుణ చేసి క్షమిస్తాలే అనేసి తప్పులు చేయడం కాదు. తప్పుల నుంచి బయటపడడానికి అల్లాహ్ కరుణతో మనం బయటపడాలన్నమాట. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహం, ఆయన కృపా కటాక్షాలు మీ పైన లేకపోతే, అల్లాహ్ వాత్సల్యం గలవాడు, కరుణామయుడు అయి ఉండకపోతే ఇంకా ఏమైండేది? పెద్ద దారుణమైన ఫలితాలకు కారణభూతమై ఉండేది. కాబట్టి నివసించడమే కష్టమైపోయేది ప్రపంచంలో. కాబట్టి ఆయన కరుణించేవాడుగా, కరుణామయుడిగా మనము తెలుసుకోగలుగుతున్నాం. మీలోని ప్రముఖులు, స్థితిపరులు తమ బంధువులకు, నిరుపేదలకు, అల్లా మార్గంలో వలస వచ్చిన ప్రజలకు సహాయం చేయకూడదని ప్రమాణం చేయరాదు. వారిని క్షమించాలి, వారి తప్పులను ఉపేక్షించాలంటే వదిలిపెట్టాలా? మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా? అల్లాహ్ గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. కాబట్టి అల్లాహ్ మన తప్పుల్ని వదిలేయాలంటే మనం కూడా వాళ్ళ తప్పుల్ని చూడనట్టు పట్టించుకోకూడదు అనమాట. వివాహ అవకాశాన్ని ఇంకా పొందని వారు శీల శుద్ధతను పాటించాలి. అల్లాహ్ తన అనుగ్రహం ద్వారా వారికి కలిమి ఇచ్చే వరకు. మీ ఆధీనంలో ఉన్న వారిలో ఎవరైనా ముఖాతబత్ కొరకు విజ్ఞప్తి చేస్తే, వారిలో మంచితనం ఉందని మీరు గ్రహిస్తే వారితో ముఖాతబత్ను కుదుర్చుకోండి. అల్లాహ్ మీకు ఇచ్చిన ధనం నుండి మీరు వారికి ఇవ్వండి. మీ లౌకిక ప్రయోజనాల నిమిత్తం మీ బానిస స్త్రీలను వేశ్యావృద్ధికై బలవంత పెట్టకండి. వారే శీలవతులుగా ఉండగోరినప్పుడు ఎవరైనా వారిని బలవంత పెడితే ఆ బలాత్కారం తర్వాత అల్లాహ్ వారిని క్షమించేవాడు, కరుణించేవాడు. తమ తప్పు లేనప్పుడు బలవంతం మీద చేయబడినప్పుడు అల్లాహ్ క్షమించేవాడు, మన్నించేవాడు. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను హృదయపూర్వకంగా విశ్వసించేవారు ఏదైనా సామూహిక కార్యం నిమిత్తం దైవ ప్రవక్తతో ఉన్నప్పుడు అతని అనుమతి లేకుండా వెళ్ళని వారు మాత్రమే అసలైన విశ్వాసులు. ప్రవక్త నిన్ను అనుమతి అడిగేవారే అల్లాహ్ను, ప్రవక్తను విశ్వసించేవారు. కనుక వారు తమ ఏ పనికైనా అనుమతిని అడిగితే నువ్వు కోరిన వారికి అనుమతి ఇస్తూ ఉండు. అటువంటి వారిని క్షమించు అని అల్లాహ్ను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ గఫూరు రహీం. సూరా ఫుర్ఖాన్. భూమి ఆకాశాల ప్రభువు ప్రవక్త వారితో భూమి యొక్క ఆకాశాల యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు, భూమి ఆకాశాల రహస్యాలు ఎరిగినవాడు
దాన్ని అవతరింపజేశాడు అని చెప్పు. యథార్థం ఏమిటంటే ఆయన గఫూరుర్ రహీం. పశ్చాత్తాపడి విశ్వసించి మంచి పనులు చేయడం ప్రారంభించేవాడు తప్ప అటువంటి వాడు చెడులను అల్లాహ్ శుభాలుగా మారుస్తారు. అతని యొక్క చెడులను అల్లాహ్ శుభాలుగా మారుస్తారు. ఆయన గఫూరుర్ రహీం హే. అష్షూరా అష్షూరాలో 9వ ఆయత్. వాస్తవం ఏమిటంటే ఇన్నల్లాహ ఇన్న రబ్బక లహువల్ అజీజుల్ రహీం. ఇన్న రబ్బక లహువల్ అజీజుర్ రహీం. వాస్తవం ఏమిటంటే నీ ప్రభు శక్తివంతుడే కాదు, కరుణామయుడు కూడా. అజీజుర్ రహీం. 70వ ఆయత్. ఇజ్ ఖాల లి అబీహి వ ఖౌమిహి మా తఅబుదూన్. యథార్థం ఏమిటంటే ఇన్న రబ్బక లహువల్ అజీజుర్ రహీం. నీ ప్రభువు శక్తిమంతుడు మరియు రహీం, అజీజుర్ రహీం, కరుణామయుడు. ఇది 68వ ఆయత్. ఇక్కడ 70 ఆయత్ అని వచ్చింది కానీ ఇది 68వ ఆయత్. 104వ ఆయత్ చూద్దాం. యథార్థం ఏమిటంటే నీ ప్రభువు అత్యంత శక్తివంతుడు, కరుణామయుడు, అజీజుర్ రహీం. ఈ అష్షూరాలో మనకి అజీజుర్ రహీం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏముంది, అక్కడ చాలామంది విశ్వసించలేదన్నమాట. బట్ అల్లాహ్ తాలా అజీజుర్ రహీం అనే విషయం మనకి తెలుపుతున్నారు. ఇక్కడ ప్రవక్తలను విశ్వసించాలి వాళ్ళకి. బట్ వాళ్ళు ప్రవక్తలను ఏం చేయలేరు, అల్లాహకు వ్యతిరేకంగా ఏం చేయలేరు వాళ్ళు. కాబట్టి అజీజుర్ రహీం అనే విషయం వస్తుంది. మనకి ఇది అష్షూరాలో 9 చోట్ల వచ్చింది అజీజుర్ రహీం అనేసి. 104 ఆయతలు వచ్చింది, సేమ్ అదే విషయమే. దాని తర్వాత 122 ఆయతలు వచ్చింది. దాని తర్వాత 140లో వచ్చింది, 159. ఇవన్నీ ప్రవక్తలు కాదన్నమాట. అష్షూరా 175 ఆయతలు వచ్చింది, 191లో వచ్చింది. సేమ్ ఆయతే, అన్నీ ఒకటే ఆయతలే అనమాట. ప్రతి ప్రవక్తల తర్వాత వారి గాథల తర్వాత మనకి ఈ వాక్యం వచ్చింది. 217లో కూడా వచ్చింది. వతవక్కలు అలల్ అజీజుర్ రహీం అంటే మహాశక్తివంతుడైన కరుణామయుడిపై నువ్వు భారం మోపు. వతవక్కల్ అలల్ అజీజుర్ రహీం. అదే పరిస్థితి. సరే, మనం ఇంకో సూరా చూద్దాం. సూరా అన్-నమ్ల్. దీంట్లో తప్పు చేసిన వాడు తప్ప దుష్కారం చేసిన తర్వాత అతను గనక దాన్ని సత్కార్యంగా మార్చుకుంటే అప్పుడు నేను అతన్ని గఫూరుర్ రహీం, నేను క్షమించే కరుణామయుని. సులైమాన్ తరపు నుండి ఈ లెటర్ వచ్చింది. దాంట్లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీంతో స్టార్ట్ అవుతుంది లెటర్. సూరాయ నమ్లులో తర్వాత సూరాయ కసస్లో తర్వాత అతను ఇలా అన్నాడు, నా ప్రభు, నేను నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు. అప్పుడు అల్లాహ్ అతన్ని క్షమించాడు. ఆయనను క్షమించేవాడు, మరణించేవాడు. ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. సూరా అర్-రూమ్. అల్లాహ్ తన ఇష్టమైన వారికి సహాయపడతాడు. ఆయన శక్తివంతుడు, అజీజుర్ రహీం. ఆయన ఇష్టమైన వారికి సహాయపడతారు. ఎవరికి సహాయపడినారు? ముందు ప్రవక్తల గాథల్లో ప్రవక్తలకు సహాయపడినారు. ఎవరికి వ్యతిరేకంగా? ఎవరైతే తిరస్కారులు ఉన్నారో తిరస్కారులకు వ్యతిరేకంగా అల్లాహ్ ప్రవక్తలకు సహాయపడినారు అన్నమాట. అందుకే మనకి సూరా అష్షూరాలో చాలాసార్లు వచ్చింది అది.
అజీజుర్ రహీం. ఇంకా 32 సూరా సజ్దాలో గోప్యంగా బహిరంగంగానూ ఉన్న ప్రతిదాన్ని ఎరిగినవాడు అయిన అల్లాహ్ అజీజుర్ రహీం, శక్తివంతుడు మరియు కరుణామయుడు. అజీజుర్ రహీం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. అహజాబ్, సూరా అహజాబ్లో దత్తపుత్రులు వారి తండ్రులతో ఉన్న సంబంధం ప్రకారం పిలవండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో న్యాయమైన విషయం. ఒకవేళ వారి తండ్రులు ఎవరో మీకు తెలియకపోతే అప్పుడు వారు మీకు ధార్మిక సోదరులు మరియు సహచరులు. పొరపాటు వల్ల మీరు ఏదైనా మాట అంటే దాన్ని మిమ్మల్ని పట్టుకోవడం జరగదు, కానీ మీరు బుద్ధిపూర్వకంగా అనే ప్రతి మాటకు మిమ్మల్ని పట్టుకోవడం జరుగుతుంది. అల్లాహ్ వఖాన్ అల్లాహు గఫూర్ రహీమా, అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు. అంటే దత్తపుత్రులను ఎవరైనా దత్తపుత్రులు తీసుకున్నాక వారికి సంబంధం ఏమన్నా ఉంటే, అయితే వాళ్ళ మామన్న ఏదైనా సంబంధాలు ఉంటే కనుక ఆ సంబంధాలతోనే పిలిచాల. వాళ్ళ తండ్రి తెలియకపోతే అప్పుడు వాళ్ళు ధార్మిక సోదరులు, సహచరులు అవుతారు, అంతేగాని సంబంధాలు అనేది మారవు. ఇంకొన్ని ఆయతులు దాంట్లో ఉన్నాయి, చూద్దాం. సూరా అహజాబ్లోనే ఇంకొన్ని చూద్దాం. 24. నిజాయితీ పరులకు అల్లాహ్ వారికి నిజాయితీకి ప్రతిఫలం ఇవ్వడానికి, కపటలకు తనకు ఇష్టమైతే శిక్షను విధించడానికి, లేదా తనకు ఇష్టమైతే వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించడానికి నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఆయన మీపై కరుణ చూపాడు. ఆయన దూతలు మీ కొరకు కారుణ్యానికై ప్రార్థన చేస్తారు. మిమ్మల్ని ఆయన చీకట్లో నుండి వెలుగులోకి తీసుకోవాలి. విశ్వాసుల పట్ల ఆయన అమితమైన దయగలవారు. ప్రవక్త, మేము మీకు ధర్మసమ్మతం చేశాము. నీవు మెహర్ చెల్లించిన నీ భార్యలను, అల్లాహ్ ప్రసాదించిన బానిసల నుండి నీ అధీనంలోకి వచ్చిన స్త్రీలను, నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి కుమార్తెలను, నీ మేనత్త కుమార్తెలను, మేనమామ కుమార్తెలను, నీ పెన్నితల్లి కుమార్తెలను, తనకు తాను దైవప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసి అయిన స్త్రీని, ఒకవేళ దైవప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఈ మినహాయింపు కేవలం నీకే పరిమితం. ఎవరికి? ప్రవక్తకి. ఇతర విశ్వాసులకు ఇది లేదు. సాధారణ విశ్వాసులకు వారి భార్యల బానిస స్త్రీల విషయంలో మేము విధించబడిన పరిమితులు మాకు బాగా తెలుసు. నీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము నిన్ను ఈ పరిమితుల నుండి మినహాయించాము. అల్లాహ్ గఫూరు రహీం. అది అంటే ప్రవక్త గారికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ప్రవక్త, నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వేలాడి తీసుకోమని చెప్పు. వారు గుర్తింపబడడానికి, వేధింపబడకుండా ఉండేందుకు ఇది సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. అది విషయం. కపటులైన స్త్రీ పురుషులను, ముష్రికులైన స్త్రీ పురుషులను అల్లాహ్ శిక్షించడం, విశ్వాసులైన స్త్రీ పురుషుల పశ్చాత్తాపాన్ని అంగీకరించడం, ఇది అల్లాహ్ యొక్క అమానత్ అన్నమాట. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడు. సరే, 34లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది రహీమున్ గఫూర్ అని వచ్చింది. భూమిలోకి ప్రవేశించేది, దాని నుండి బయటకు వచ్చేది, ఆకాశం నుండి దిగేది, మళ్ళీ ఆకాశం పైకి ఎక్కేది, అదంతా అల్లాహ్కు తెలుసు. ఆయన రహీమున్ గఫూర్ అంటే ఫస్ట్ కరుణించి దాని తర్వాత క్షమిస్తారంట. అంటే ఫస్ట్ వర్షం ఇచ్చి దాని తర్వాత, అంటే ఫస్ట్ వర్షం కరుణించినాడు ఫస్ట్, దాని తర్వాత క్షమిస్తారు. అంటే ముందుగా ఇస్తారు, మనకి కరుణిస్తారు, మన మీద అనుగ్రహాలు, శుభాలన్నీ ఇస్తారు, దాని తర్వాత క్షమిస్తారు. అల్లాహు అక్బర్. రహీమున్ గఫూర్ అంటే వర్షం వచ్చేటప్పుడు, ఏదైనా మనకి లాభం వచ్చేటప్పుడు మనము రహీమున్ గఫూర్ను గుర్తు చేసుకోవచ్చు అనమాట.
సూరా యాసిన్ చూద్దాం. తంజీలల్ అజీజుర్ రహీం. అజీజుర్ రహీం నుంచి వచ్చింది ఇది. అజీజుర్ రహీం ఎవరు? తన ప్రవక్తలకు, తిరస్కారాలకు రతిగా సహాయపడేవాడు, కరుణించేవాడు. అజీజుర్ రహీం నుంచి వచ్చింది ఏది? ఈ ఖురానే వచ్చింది. మనం ఇక్కడ యాసీన్లో ఉన్నాం. యాసీన్ సూరాలో కూడా ఈ ఈ ఆయత వచ్చింది. సరే, మనం సూరా అజ్జుమర్లో వెళ్దాం. 53 ఆయత. ఇలాను మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా, అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. ఈ సూరా బాగా లెంత్ అయ్యింది ఈ వీడియో. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం చదవండి. కంటిన్యూషన్ చేయండి. ఎక్కడ ఆపారో అక్కడ నుంచి. ఫుస్సిలత్లో 30 నుజులం మిన్ గఫూరు రహీం. ఇవి మీకు లభించే ఆతిథ్యపు ఏర్పాట్లు క్షమాశీలుడు, కరుణామయుడు అయిన దేవుని వైపు నుండి. అసురాలో ద కౌన్సిల్ అషురా ఇది. అది ఆ అషురా వేరు, ఈ అసురా వేరు. త్వరలోనే ఆకాశం పైనుంచి బద్దలైపోతుంది. దైవదూతలు తమ ప్రభువును స్తుతితో ఆయన పవిత్రను కొనియాడుతున్నారు. భూలోకవాసులను మన్నించమని విన్నపాలు చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్ క్షమించేవాడు, మన్నించేవాడు అని గుర్తుపెట్టుకోండి. ఇన్నల్లాహువ గఫూరు రహీం. సూరా అద్దూకాన్లో చూద్దాం. అల్లాహ్ ఎవరి మీదైనా కన్ను చూపితే తప్ప ఆయన అజీజుర్ రహీం. అల్లాహ్ కన్ను చూపితే తప్ప. ఇల్లా మర్ రహీం అల్లాహు ఇన్నహు హువల్ అజీజుర్ రహీం. ఆయన అజీజుర్ రహీం. 46 సూరా అహ్కాఫ్లో. అయితే ప్రవక్త అయ్యే దాన్ని కల్పించాడని వారి భావమా? వారితో ఇలాను, ఒకవేళ నేనే దాన్ని కల్పించి ఉన్నట్లయితే మీరు దేవుని శిక్ష నుండి నన్ను ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే విషయాలన్నీ నాకు అల్లాహకు బాగాయను. నాకు మీకు మధ్య సాక్షిగా దేవుడే సరిపోతాడు. ఆయన ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడు. నలభై 14 ఆయత. భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని అల్లాహే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. ఆయన గఫూరు రహీం. వకాన్ అల్లాహు గఫూరు రహీమా. దాని తర్వాత 29 ఆయత చూద్దాం. ముహమ్మదుర్ రసూలుల్లాహి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినంగా ఉంటారు, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు వారు రుకు సజ్దాలలో అల్లాహ్ అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతను అర్థించడంలో నిమగ్నలై ఉండడం గమనిస్తుంది. సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. వారి గుణగణాలు తౌరాతులో ఇలా ఉన్నాయి. ఇక ఇంజీల్లో వారి ఒక పంట పొలంతో పోల్చబడ్డారు. ఆ పొలంలో మొదట్లో మొలకకు అంకరింపజేసింది, తర్వాత దానికి బలం చేకూర్చింది. ఆ తర్వాత అది లావుగా ఏపుగా పెరిగింది, ఆపై తన కాండంపై నిలబడింది. రైతులకు అది ఆనందింపబరుస్తుంది. అవిశ్వాసుల వారి వృద్ధి వికాసాలను చూసి అసూయపడాలని విశ్వసించి సత్కారాలు చేసే ఈ వర్గం వారికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో జరిగిందనమాట. ఎందుకంటే అల్లాహ్ గఫూరు రహీం.
సూరా హుజరాత్లో చూద్దాం. వారు కనుక నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి ఉంటే అది వారికే శ్రేయస్కరం. అల్లా గఫూరు రహీం. దాని తర్వాత 12వ ఆయతలో విశ్వాసులారా అతిగా అనుమానించడం మానేయండి. అనుమానాలు పాపాలవుతాయి. కొన్ని అనుమానాలు పాపాలవుతాయి. గూఢాచారులుగా వ్యవహరించండి. మీలో ఎవరిని ఎవరు పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మిత్ర సోదరునికి మాంసం తినడానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీన్ని అసహించుకుంటారు. అల్లాహ్ భయపడండి. అల్లాహ్ అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణామయుడు. ఈ సంచార అరబులు మేము విశ్వసించామని అంటారు. వారితో ఇలాను, మీరు విశ్వసించలేదు, మేము లొంగిపోయాము అని అనండి. విశ్వాసం ఇంకా మీ హృదయాల్లోకి ప్రవేశించలేదు. మీరు కనుక అల్లాహ్ పట్ల విధేయతను, ఆయన ప్రవక్త పట్ల విధేయతను పాటిస్తే ఆయన మీ కర్మలకు ప్రతిఫలాన్ని ఏమాత్రం తగ్గించాడు. నిశ్చయంగా అల్లాహ్ అత్యధికంగా మరణించేవాడు, కరుణించేవాడు. మేము గత జీవితంలో ఆయననే వేడుకుంటూ ఉండేవారం. ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు. ఏవదు ఇన్నహు హువ బర్రూర్ రహీం. బర్రూర్ రహీం అనమాట. ఆయన మహోపకారి, కరుణామయుడు. ఇంకా నెక్స్ట్ 50 సూరా హదీద్లో మీరు నిజమైన విశ్వాసులే అయితే తన దాసునికి స్పష్టమైన వాక్యాలను అవతరింపజేస్తూ ఉన్నవాడు అల్లాయే. ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకురాదలిచాడు. యథార్థం ఏమిటంటే అల్లాహకు మీరంటే ఎంతో వాత్సల్యం, ఎంతో ప్రేమ మరియు దయ ఉన్నాయి. వైనల్లాహ బికుం లరౌఫుర్ రహీం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. విశ్వసించిన ప్రజలారా అల్లాహకు భయపడండి. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కార్యంలో నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. మీకు జ్యోతిని ప్రసాదిస్తారు. దాని వెలుగులో మీరు నడుస్తారు. మీ పొరపాట్లను క్షమిస్తారు. అల్లాహ్ ఎంతో క్షమించేవారు, కరుణించేవారు. వల్లాహు గఫూర్ రహీం. సూరా ముజాదిలాలో 12లో విశ్వసించిన ప్రజలారా మీరు దైవ ప్రవక్తతో ఏకాంతంతో మాట్లాడదలిస్తే మాట్లాడబోయే ముందు ఏదైనా కొంచెం దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది, ఎంతో పవిత్రమైనది. అయితే దానం చేయడానికి మీ వద్ద ఏమీ లేకపోతే అప్పుడు అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అని తెలుసుకోండి. 59లో 10వ ఆయత్. వారి తర్వాత వచ్చిన వారికి కూడా హక్కు ఉంది. వారు ఇలా అంటారు, ఓ ప్రభు, మమ్మల్ని మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందరినీ క్షమించు. మా హృదయంలో విశ్వాసుల పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగించకు. మా ప్రభు, నీవు చాలా కరుణించేవాడవు, కరుణామయుడవు. ఈ విధంగా వాళ్ళు వేడుకుంటారన్నమాట అల్లాని. అవి ప్రతి ఒక్క విషయాన్ని అల్లానే వేడుకోవాలి. ఆయనే అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేరు. విషయాలని ఎరిగినవాడు. ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు. హువర్ రహమాను రహీం. హువల్లాహుల్లజీ లా ఇలాహ ఇల్లాహు ఆలిముల్ గైబి వ షహాదతి హువర్ రహమాను రహీం. తర్వాత మనం సూరా 60 ముంతహానాలో చూసినామంటే 7వ ఆయత్. మీరు ఈనాడు ఎవరితో విరోధం కొని తెచ్చుకున్నారో వారికి మీకు మధ్య ఎప్పుడో ఒకప్పుడు అల్లాహ్ ప్రేమను కలిగించడం సంభవమేమీ కాదు. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ఇంకా ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. తర్వాత ప్రవక్త, విశ్వసించిన స్త్రీలు బైత్ చేయడానికి నీ వద్దకు వచ్చి తాము ఎవరిని అల్లాహకు సాటిగా నిలబెట్టము, దొంగతనం చేయము అని, వ్యభిచారం చేయము అని, సంతానాన్ని హత్య చేయము అని, కాళ్ళు చేతుల మధ్య ఏ అపనిందనము కల్పించి తీసుకురాము అని, ధర్మసమ్మతమైన మంచి విషయాలలో మీకు అవిధేయత చూపము అని ప్రమాణం చేస్తే వారి నుండి బైత్ తీసుకో, వారిని క్షమించు అని అల్లాహ్ను ప్రార్థించు. నిశ్చయంగా అల్లాహ్ గఫూరు రహీం. నిశ్చయంగా అల్లాహ్ గఫూరు రహీం. ఇంకా మనకి చాలా చోట్ల అది వస్తుంది. సూరా హషర్లో వచ్చింది. సూరాయ హషర్లో 10వ ఆయత్. వారి తర్వాత వచ్చిన వారికి కూడా హక్కు ఉంది. వారు ఇలా అంటారు, ప్రభు, మమ్మల్ని మాకు పూర్వం విశ్వసించే మా సోదరులందరినీ క్షమించు. మా హృదయాల్లో విశ్వాసుల పట్ల ఎలాంటి ద్వేషాన్ని కలిగించకు. మా ప్రభు, నువ్వు చాలా కరుణించేవాడు. ఈ ఆయత్ నేను మళ్ళీసారి రిపీట్ వస్తుంది ఇది. సరే, సూరా 60 చూద్దాం. సూరా 60 కూడా అయిపోయింది. సూరా
సూరా తగాములో 14. విశ్వాసులారా, మీ భార్యలలో మీ సంతానంలో కొందరు మీకు శత్రువులు, వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఉపేక్షించి మన్నిస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. అది ఆ విషయం గమనించాలి. సూరా తహరీం. ఓ ప్రవక్త, అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని నువ్వు ఎందుకు నిషేధించుకుంటున్నావు? నీవు నీ భార్యల సంతోషం పొందగోరుతున్నావా? అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. తర్వాత 73 లాస్ట్లో వస్తుంది, వస్తగ్ఫిరుల్లాహ్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. అల్లాహ్ను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. అల్లాహ్ మా యొక్క ప్రార్థనను స్వీకరించు. తకబ్బల్ అల్లాహు మిన్నా. ఇన్నల్లాహ సమీఉన్ అలీం.